కాంగ్రెస్ పార్టీ మీద కానీ నారాయణ శాసనసభ్యుల మీద లేనిపోని ఆరోపణలు చేయడం సమంజసం కాదు. ఎందుకంటే గతంలో రేషన్ కార్డు 10 సంవత్సరం టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత దశాల వారీగా ఈరోజు రేషన్ కార్డు ప్రతి ఒక్క వ్యక్తికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఈరోజే మా గౌరవ శాసనసభ్యులు ఒక నిర్మాణం కొరకు భూమి పూజ చేయడం జరుగుతుంది. ఆ మోడల్ ప్రకారం ప్రతి మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి దశాల వారీగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. అదేవిధంగా గతంలో 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా తండాల్లో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ లేవు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉన్న 900 ఇళ్ళు కూడా అది భూస్థాపితమే. ఎక్కడ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలా లేదు. గతంలో ఎస్టీ సప్లాన్ కింద మన జయశ్రీ కాంట్రాక్టర్ అయిన వాళ్ళ భూపాల్ రెడ్డి గారి సోదరుడు రోషన్ రెడ్డి గారు తండాల మీద దయాదాక్షి ఉంటే గిరిజనులు కావచ్చు, దళితులు కావచ్చు, నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉన్న రోడ్లు 23 రోడ్డు ఉన్నాయి. ఆ రోడ్ ఆయనకు మా మీద ప్రేమ ఉంటే రోడ్ చేయాలి, అభివృద్ధికి సహకరించాలి. కానీ నేను చేయను, నేను రాసిస్తామనడం మంచిది కాదు. మేము గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పట్లూరి సంజయ్ రెడ్డి గారు గైరాన్ తండ పోయినప్పుడు అక్కడ కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, నువ్వు ఖచ్చితంగా చేయండి, ఖచ్చితంగా నీకు బిల్లు ఇప్పిస్తా, ఎక్కడ కూడా బిల్లు మేము ఎక్కడ కూడా మామూలు వసూలు చేయకుండా మీకు వేసిన నాణ్యతతో మా అధికారులు కూడా సహకరిస్తారు, ప్రభుత్వం నుండి బిల్లు ఇప్పిస్తారని చెప్పడం జరిగింది. ఏదైనా రోడ్లు కూడా నిన్ననే నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఏనాడు లేని విధంగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన చేసిన ఘనత గౌరవ శాసనసభ్యులది. ఎందుకంటే లింక్ రోడ్ కావాలి, నారాయణఖేడ్ అభివృద్ధి కావాలంటే లింక్ రోడ్ అవసరం. కంక్రీ నుండి కరజ్గుత్తి రోడ్, నారాయణఖేడ్ మెయిన్ రోడ్ నుండి రేకల్ రోడ్, ఆ విధంగా రూపు రింగ్ రోడ్ మాదిరిగా సహకరించిన మన శాసనసభ్యులు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ అందరికీ, ప్రజలందరికీ ధన్యవాదాలు. ఆ విధంగా అభివృద్ధిని రైతులు కూడా మాకు రోడ్ అవసరం ఘనత రేవంత్ రెడ్డి గారిది, ఇంకా డాక్టర్ పట్లూరి సంజయ్ రెడ్డి గారి. ఎందుకంటే రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఏదైనా తప్పకుండా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైనా సంక్షేమ ఫలాలు రావాలంటే, ప్రజలకు అందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పట్లూరి సంజయ్ రెడ్డితో సాధ్యమని తెలియజేస్తూ, మీరు మా నారాయణఖేడ్ నియోజకవర్గం డెవలప్ కావాలంటే, అభివృద్ధిలో ప్రజల సంక్షేమం కొరకు కాపాడే నాయకుడు అయితే మీరు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు మా గౌరవ శాసనసభ్యుల పైన మరి అనునిత్యం ప్రజల కొరకు మరి నారాయణఖేడ్ అభివృద్ధి గురించి అనేక నిధులు తెస్తూ ఉంటే ఒక సంవత్సరం నుండి మరి ఇదే మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు జేబీఆర్ కన్స్ట్రక్షన్ అని జయశ్రీ రెడ్డి మరి ఆమె భార్య పేరు పైన ఉన్న కన్స్ట్రక్షన్ పేరుతో 22 పనులు ఇప్పటికీ నిలిచిపోయినాయి. మా గౌరవ శాసనసభ్యులు మరి హరీష్ రావు దృష్టికి తీసుకుపోయి మరి ఏదైతే ఉన్నదో రోషన్ రెడ్డి పైన మీరందరూ పనులు నారాయణఖేడ్ ప్రజల గురించి అనునిత్యం ఆలోచించి అభివృద్ధిలో మనం అందరం భాగస్వామ్యులు కావాలని మా గౌరవ శాసనసభ్యులు పదే ఆలోచన చేస్తూ ఉన్నారు. వచ్చిన పనులు ఎంటకపోవద్దు, ఎవరైతే కాంట్రాక్ట్స్ ఉన్నారో మీరందరూ నాణ్యమైన పనులు చేస్తే నారాయణఖేడ్లో మరి బిల్లులు ఇప్పించడానికి మేము కార్యకర్తలు కూడా మంచి పనులు చేస్తే ఏ ఒక్క బిల్లు కూడా ఆపకుండా అవసరం ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయిన మంచి పనులు భూపాల్ రెడ్డి కొడుకు చేసినా ఎవరు చేసినా బిల్లులు ఇప్పించడానికి మా గౌరవ శాసనసభ్యులు నారాయణఖేడ్ వెనుకబడ్డదని పదే చెప్తూ ఈరోజు మరి ఇంత అభివృద్ధిని దూసుకుపోతుంటే మరి ఫస్ట్ టైంలో మొదటి ఇంటిగ్రేట్ రెసిడెన్షియల్ స్కూలు 150 కోట్లతో నారాయణఖేడ్ చరిత్రలో కంకి మండలకు శాంక్షన్ చేసిన ఘనత నారాయణఖేడ్ అందరు ఎస్సీ బీసీ మైనార్టీ బీసీ అందరి ఆశీర్వాదాల ద్వారా మా గౌరవ శాసనసభ్యులు మరి పేదల చదువు కోసం, ఎందుకంటే ఆయన డాక్టరేట్ మంచిగా చదువుకుంటే పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెస్తే కూడా అది మాజీ శాసనసభ్యులు మిస్టర్ భూపాల్ రెడ్డి గారికి మింగుడు పడతలేదు. అభివృద్ధిని ఎప్పుడు మేము సహకరిస్తాం.
కాంగ్రెస్ వాళ్ళం. మరి డోవూరు గ్రామంలో 2010లో నువ్వు ఎలుగొయ్య క్రాస్ రోడ్ నుంచి మనూరు వరకు కాంగ్రెస్ హయాంలో కాంట్రాక్టర్ భూపాలరెడ్డి సార్ మీరే పనిచేసారు. మరి డోవూరులో మేము అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నాం. మరి అడ్డు తగిలినమా? మంచిగా చేసినావు, బిల్లులు కూడా సాధించుకున్నావు, తీసుకున్నావు. మరి ఇది మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, అది గుర్తుపెట్టుకోవాలి. మీకు సూచన చేస్తూ ఉన్నాం. మరి మిస్టర్ భూపాలరెడ్డి గారు పదే మా నారాయణ ఖేడ్ కాంగ్రెస్ శాసనసభ్యుల పైన కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు మొన్ననే నవోదయ గురించి మరి కేంద్ర విద్యాశాఖ మంత్రికి కూడా నారాయణ ఖేడ్ వెనుకబడ్డ ప్రాంతం కోసం రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మా ప్రాంతం ప్రజలు మమ్మల్ని గెలిపించారు, ఆదరించారు, అభిమానించారు అనే భావనతో అనునిత్యం ప్రజల వైపున ఉండి మరి ప్రతి గిరిజన తాండకు కానీ ఈరోజే ఇందిరమ్మ గృహాలు మరి ఈరోజు కూడా నారాయణ ఖేడ్లో మరి ఈరోజే మనం ఫౌండేషన్ వేయడం జరిగింది. సంవత్సరానికి 3500 ఇళ్ళు ఇచ్చి పేద ప్రజలకు ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ దృఢ సంకల్పంతో ఉంటే 10 సంవత్సరాలలో భూపాలరెడ్డి నారాయణ ఖేడ్లో ఒక్క ఇళ్లను ఇప్పించిన దౌర్భాగ్య మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డికి ఆ ఘనత దక్కింది. మరి ఈరోజు పేదలకు అందరికీ సర్వే చేసి భూపాలరెడ్డి ఏమంటా ఉన్నాడంటే 2016 ఫిబ్రవరి 16న నీవు శాసనసభ్యునిగా నారాయణ ఖేడ్ నుంచి 2023 డిసెంబర్ 3వ తేదీ వరకు నువ్వే శాసనసభ్యులు ఉన్నావు. ఈ ప్రాంతంలో మరి అనేక మందికి వీళ్ళు వచ్చి నుంచి కేసులు పెడతా ఉన్నారని ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నావు. అయ్యా భూపాలరెడ్డి, నువ్వు అయినా 2016 నుంచి మరి ఇప్పటి 2023 డిసెంబర్ 3వ తేదీ వరకు నీ ఆయాంలో ఎన్ని అట్టసీటు కేసులు పెట్టినావో, మేమొచ్చిన 13 నెలలో మేమెన్ని కేసులు పెట్టినావో దీనిపైన చర్చకు సిద్ధంగా ఉండాలని ఒక న్యాయవాదిగా మిస్టర్ భూపాలరెడ్డి నీకు నేను సవాల్ చేస్తా ఉన్నాం. నీ ఖానాపూర్లో పెట్టు, నారాయణ ఖేడ్ నడిబొడ్డులో పెట్టు. నా దగ్గర అన్ని కూడా సీసీ క్యాలెండర్ ఛార్జ్ షీట్ ఉన్నాయి. నువ్వెన్ని కేసులు పెట్టినావో, మా నాయకులు అయిన నుండి 13 నెలల్లో ఎన్ని కేసులు అయినాయో ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తూ రెచ్చగొడుతూ మరి నా ఉనికిని కోల్పోతున్నానని నేను ఎప్పుడు కూడా భూపాలరెడ్డి పదే ఇదే విధంగా మాట్లాడితే నువ్వెప్పుడు కూడా శాసనసభ్యులు కాలేవు. నేను ఎన్నోసార్లు చెప్పిన అదృష్ట శాసనసభ్యులు భూపాలరెడ్డి అని. కృష్ణారెడ్డి సారు బతికి ఉండుంటే నువ్వు ఒక వార్డు మెంబర్ కూడా కాకుండా భూపాలరెడ్డి గారు. ఎందుకంటే నీకు తినిపోయే మరి ఎప్పటికి కూడా ప్రజల డబ్బులు దోచుకోవాలని నీవు మొట్టమొదటిసారిగా కృష్ణాపూర్లో పిఎస్సి చైర్మన్గా ఉండి మరి ఆ రోజు యూరియా డిఏపి అమ్ముకొని ప్రజల మీద పొట్ట మీద మన్ను కొట్టిన మిస్టర్ భూపాలరెడ్డి గారు ఆ రోజు యూరియా డిఏపి కూడా సరిపోలేదు. ప్రజలకు నువ్వేమి చేస్తావయ్యా? ఒక్కసారి భూపాలరెడ్డి గారు పదే చెప్తా ఉన్నాం. మరి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన మరి కృష్ణారెడ్డి కుటుంబం, షెట్కారు కుటుంబం వారి కాలి గోటికి కూడా భూపాలరెడ్డి గారు సరిపోరని కూడా చెప్తా ఉన్నాను సభాముఖంగా. మరొకసారి మీరు మంచి స్థితిలో ఉండి భాషను విక్రీకరించి మాట్లాడితే మరి నిన్ను నారాయణ ఖేడ్లో కూడా పదే చెప్పాం. గౌరవ మాజీ శాసనసభ్యులు నువ్వు కూడా అభివృద్ధి చేసినావు, చేయలేదంటలేం. నీకు వచ్చినప్పుడు అవకాశాన్ని కొద్దిగా చేసినావు. మరి ఏమి చేసినా ఈ ప్రాంతంలో నారాయణ ఖేడ్ టౌన్లో మరి నారాయణ ఖేడ్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అనేది చేయడం జరిగింది. మరి అనేక మంది దగ్గర మరి వెంకటాపూరు మరి 157 సర్వే నెంబర్ అనేక మందికి ప్లాట్ ఇచ్చి నువ్వు అనేక మంది దగ్గర ఇక్కడ ఉన్న మరి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి దగ్గర నా కో బ్రదరే ఒక గాలెప్ప అయిన వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ దగ్గర నీవు 2,50,000 తిన్న దౌర్భాగ్యం మీది. మరి అనేక మంది 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన అబండన లేస్తే మరొక్కసారి మేము చూస్తూ ఊరుకుంటాం. మరొక్కసారి భూపాలరెడ్డి గారు 22 పనులు మీ రోషన్ రెడ్డి పైన ఉన్నాయి. నారాయణ ఖేడ్ జేబీఎస్ కన్స్ట్రక్షన్ పేరు మీద నారాయణ ఖేడ్ ప్రజలు, నీ ప్రజలు, నా ప్రజలు అని అందరూ అభివృద్ధికి సహకరించు. తప్పకుండా నీకు బిల్లులు ఇప్పించడానికి ఈరోజు మేము చెప్తా ఉన్నాం. ఏ దేవుని గుడి ఎక్కైనా నువ్వు మంచిగా నాణ్యమైన పనులు చేస్తే మా గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఏ కాంట్రాక్టులకు ఇబ్బంది పెట్టకుండా అందరికీ బిల్లులు ఇప్పిస్తామని నువ్వు ఏ దేవునికి నడుస్తావో చెప్పు భూపాలరెడ్డి. మేము కూడా భగవంతుని సాక్షిగా నిన్ను బిల్లులు ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈరోజు మరి ఎలాంటి ఆరోపణలు చేస్తే మరి ఇది మంచి పద్ధతి కాదు. మరి ఎందుకంటే 7.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినావు, అలాంటి మాట్లాడడం నీ అవివేకం. ఎందుకంటే మరి వాళ్ళు సీసాలు తాగి మందు మాట్లాడతారని పదే మా గౌరవ పార్లమెంట్ ఉత్తారు ఎక్కుడు దిగుడు అన్నావు. మరి భూపాలరెడ్డి నువ్వు ఎన్నిసార్లు ఏడేడు తాగినావో మాకు అన్ని తెలుసు. మేము నోరు విప్పితే నారాయణ ఖేడ్లో కూడా నువ్వు తిరగలేవు. మరి ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ నేను అవకాశం ఇచ్చినందుకు మాజీ శాసనసభ్యులు
భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు ఆయన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడడం లేదు. ఆయన మనము ఏదైనా కానీ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నప్పుడు విమర్శించడమే తన పనిగా పెట్టుకున్నాడు తప్ప ప్రజల మీద ప్రేమతోననే మాట మాత్రం ఎక్కడ కూడా మనకు అది గోచరిస్తలేదు. అది ఎప్పుడైనా అంత 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకులు ఇంత దిగజారి మాట్లాడడము ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మేము ఎందుకు అంటున్నాం ఈ విషయం, ఎందుకు ఈ విషయాన్ని మేము ప్రజల ముందుకు తీసుకుని రావాలని అనుకుంటున్నామంటే, మనము ఎక్కడ చూసినా గత సంవత్సరం అయింది ఇప్పుడు మనం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పటి వరకు మేము ఎన్ని కార్యక్రమాలు తీసుకొని పోతూ ఉన్నాం ప్రజలకు. మరి ఆ కార్యక్రమాలు అనేటివి ప్రతి ఒక్క వ్యక్తికి లబ్ధి చేకూరే విధంగానే ఉన్నాయి తప్ప కానీ ఎక్కడ కూడా ఏదో మేము ప్రజలను మభ్యపెట్టి రేపు రాబోయే ఎన్నికలలో చెప్పి మళ్ళీ మేము లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచన ఎక్కడ కూడా లేదు. అది నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నారు మీరు మాజీ ఎమ్మెల్యే గారు భూపాల్ రెడ్డి గారు. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే మొన్న సంజీవరావుపేట నిన్ననో మొన్ననో మీరు పోయిండ్రు. అక్కడికి వెళ్ళి మీరు ఏమంటున్నారు, అసలు మీ స్థాయికి తగ్గట్టు మాటలేనా ఇవి? ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా మీరు 2-3 విషయాలలో ఇదే మాటలు మాట్లాడడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది మీరు ఎప్పుడు చూసినా మేము చేసిన పనిని మేము కాంగ్రెస్ నాయకులు వాళ్ళు తెచ్చినట్టుగా దాన్ని ప్రజలకు తీసుకుపోతున్నారు అని చెప్పడంలో ఎంత హుందాతనం ఉన్నది. లేకుంటే దాని బూతు మాటలు ఇంకేదో మీరు అనవసరమైన విషయాలను పనికిరాని భాషను వాడుతూ ఉన్నారు మీరు. ఇది మీ గౌరవానికి కించపరుస్తుంది తప్ప ఇంకోటి కాదు. అది మా నోటి నుంచి మేము అనాలని చెప్పి మేము దాన్ని సాహసించట్లేదు మేము. అయితే ఇప్పుడు సంజీవరావు బ్రిడ్జి విషయానికి వస్తే ఎక్కడ కూడా గౌరవ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు కానీ మా ఎంపీ గారు కానీ ఎక్కడ కూడా అది మేము శాంక్షన్ చేయించామని చెప్పి ఎక్కడైనా చెప్పిన దాఖలాలు ఉంటే మీరు రుజువు చేయాలి. మేము చెప్పినాం, మేము గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది కానీ దాని పనులు మొదలు కాలేదు. మరి దానికి కారణం ఏందో మీరు చెప్పాలి. ఎప్పుడైతే మీరు మీ ప్రభుత్వంలో శాంక్షన్ చేయించిన తర్వాత పనులు ఎందుకు ప్రారంభించి ప్రజలకు అది ఉపయోగంగా తీసుకురాలేదనే దానికి ఆన్సర్ చేయాలి. మేము ఎప్పుడైనా చెప్పినామా మేము శాంక్షన్ చేయించినామని? ఎప్పుడు చెప్పలేదు కదా. కానీ ఇప్పుడు మేము ఎన్నికైన తర్వాత ప్రజల యొక్క ఇబ్బందులను గుర్తించి అక్కడ ఆర్టీసీ వాళ్ళు కానీ విద్యార్థులుగా ఆర్టీసీ బస్సులకు అసౌకర్యంగా ఉన్నది. అదేవిధంగా విద్యార్థులు తిరుగుతూ ఉన్నారు. అక్కడ ఇంచుమించు ఒక 10-12 గ్రామాలు కల్లేరు వరకు కానీ ఇటు పిట్లం వరకు కానీ అటు కంకి వరకు కానీ ఇటు హైదరాబాద్ నుండి వచ్చే షార్ట్ రూట్ అవుతుందని చెప్పి దాన్ని యుద్ధ ప్రాతిపదికన మా ఎమ్మెల్యే గారు దాన్ని ఆలోచన చేసి కాంట్రాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కాంట్రాక్టర్ను ఒప్పించడం జరిగింది. అయ్యా నేను ఏమన్నా బాధపడతా ఏమన్నా చేస్తా కానీ మీకు బిల్స్ నేను రైట్ టైంలో ఇప్పిస్తా కాబట్టి మీరు దాన్ని వర్క్ స్టార్ట్ చేయమని చెప్పి సారు ఆయనకు హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్ ముందుకు వచ్చాడు. మరి మీ హయాంలోనే కాంట్రాక్ట్ ఫిక్స్ అయింది, మీ హయాంలోనే టెండర్ అయింది, మరి మీరు ఎందుకు పనులు ప్రారంభించడం లేదండి? అంటే కాంట్రాక్టర్కు మీ మీద నమ్మకం లేదు కాబట్టి ఆయన చేయలేదని చెప్పి ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు ఈ విషయం. మీకు ఒక ఆలోచన ఉంటుంది. ఎప్పుడైనా ఒక పని చేయాలంటే నా పర్సెంటేజ్ కావాలి. మీకు ఆ పర్సెంటేజ్లు ఇవ్వజాలక ఇన్ టైంలో బిల్సే రావు. మరి నీకు పర్సెంటేజ్ ఎందుకు ఇవ్వాలనుకున్నాడా? మరి ఏం సంగతి? ఆ కాంట్రాక్టర్ కానీ పని ప్రారంభించలేదు. మరి మా గౌరవ ఎమ్మెల్యే గారు ఏం చేసిండ్రు? ఆయన గట్టిగా నేనున్నా, నీకు పైసలు ఇప్పిస్తా, నీకు బిల్లు ఇన్ టైంలో ఇప్పిస్తా అని చెప్పి చెప్పడంతో ఆయన ముందుకొచ్చి పని ప్రారంభించే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా మీరు బురద జల్లుతున్నారు. ఇది మీ హోదాకు తగదు. ఇది ఒక్క విషయమే కాదు. మరి మా ఎమ్మెల్యే గారు, మా మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు కీర్తిశేషులు కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మాకు మేము 2027 తారీఖు 11వ నెల కూడా జీవో నంబర్ 129 ఇందులో కూడా మన కాన్స్టిట్యున్సీకి ఒక ఎన్నో బ్రిడ్జెస్ కానీ ఇంకా రోడ్ వైండింగ్ కానీ ఇలాంటి కొన్ని కోట్ల రూపాయల పనులు తీసుకొచ్చినాం. అంతట్లోనే దురదృష్టవశాత్తు సార్ చనిపోవడం జరిగింది. కృష్ణారెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి మా కృష్ణారెడ్డి గారు శాంక్షన్ చేయించిన ఎన్నో వర్కులను మరి మీరు టెండర్ ఫిక్స్ చేసుకొని మీరు వర్క్ చేయించిన కాలము అది మర్చిపోయినరా మీరు? అంటే దీని అర్థం ఏమది? ప్రజాస్వామ్యం లోపల ఎవరైనా సరే ప్రజలకు మనము జవాబుదారీగా ఉండాలి అనే ఆలోచన మాది, మా ఎమ్మెల్యే గారిది, మా పార్టీది, మా గౌరవ ముఖ్యమంత్రి గారిది, మా గౌరవ ఎంపీ గారిది. మరి ఈ మాత్రం మీకు విచక్షణ లేదా? ప్రతిసారి కూడా మీరు బురద జల్లే కార్యక్రమమే చేస్తున్నారు. అంటే ఇప్పుడు 2014లో శాంక్షన్ అయిన వర్కులన్నీ మేము ఎప్పుడైనా చెప్పుకున్నామా? మేము
అరే అభివృద్ధి ముఖ్యము, ప్రజలకు అందుబాటులోకి వ్యవస్థ రావాలా, ప్రజల సౌకర్యాలు మెరుగుపడాలి, సంక్షేమ పథకాలు అందాలనేటువంటి తపన మా ఎమ్మెల్యే గారికి ఉన్నది, మా నాయకులకు ఉన్నది. అది మీరు గుర్తించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు మన్సూర్పూర్ బ్రిడ్జ్ మేము ఎన్నోసార్లు కూడా మేము పత్రికాముఖంగా మీకు ఎన్నోసార్లు చురుకలు అంటించినా కూడా మీకు అది రావట్లేదు. మీకు మన్సూర్పూర్ బ్రిడ్జ్ పెద్దసారి ఉన్నప్పుడు, కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు ఐడియా లేదో ఉన్నది. ఇప్పుడు కంటి నుంచి కానీ, సిరిగాపూర్ నుంచి కానీ, కల్లేరు నుంచి కానీ వచ్చేటటువంటి ప్రయాణికులకు ఎంత ఇబ్బంది ఉన్నది. అది మరి ఎందుకు చేయించలేదు? నీకు ఇంట్రెస్ట్ ఉంటే, నీకు ప్రజల యొక్క సౌకర్యాల మీద నీకు ఇంట్రెస్ట్ ఉండి, ప్రజలకు సౌకర్యాలు పెరగాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటే మరి ఆ వర్క్ ఎందుకు చేపించలేదు? జవాబు చెప్పాలి మీరు. అరే చేస్తున్న వాళ్ళకి ఎందుకు మీరు కాళ్ళ కట్టెలు పెట్టుకుంటూ అడ్డుపడుతున్నారు? ఫస్ట్ మీరు భాష మార్చుకోండి సార్, దయచేసి మీరు భాష మార్చుకోండి, మీకు గౌరవిస్తాం మేము. లేదంటే ఇప్పటికీ మీరు ఇది మొదటిసారి కాదు మీరు ఈ విధంగా మాట్లాడదు. ఏం భాష అండి అది? మీకు ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి మీ అనుచరులను కూడా మేము కోరుతా ఉన్నాం. మీరు మాట్లాడే భాష మీ గౌరవాన్ని తగ్గిస్తుంది మీది తప్పగానే మీకు ఎప్పుడు కూడా ఇది ప్రజలను ముందుకు తీసుకుపోదని చెప్పి గుర్తు చేస్తూ, అంతేకాకుండా మీ ప్రాధేయపడే విధానం అంతా ప్రజలకు అర్థమవుతూ ఉన్నది. అది ఏంది అని అంటే మీ ఉనికి కోసం మీరు ఇప్పటికే ప్రజలు మీకు దూరం చేసిండ్రు, మీరు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా మీరు నిలబెట్టుకోలేదనేటటువంటిది ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి మీరు ప్రజలు మిమ్మల్ని చీదరించుకున్నారు, మిమ్మల్ని ఓడగొట్టిండ్రు. మరి అది మీరు భరించలేక ఆ ఫ్రస్ట్రేషన్లో మీరు ప్రతిసారి మేము చేసే పనులకు, మా ఎమ్మెల్యే గారు చేసే ప్రతి పని కూడా మీరు అడ్డుపడాలని చూస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. మీరు అనుకుంటున్నారేమో ఇప్పటికే మిమ్మల్ని ప్రజలు చీత్కరించుకున్నారు, రాబోయే మళ్ళీ ఎన్నికల నాటికైతే అసలే మీరు ప్రజలకు పూర్తిగా దూరం అయిపోయి అసలు మీరు తెరమరుగైపోతారు. ఇట్లా నెంబర్ 129 ఇందులో కంటి నారాయణఖేడ్ నుండి దెగులువాడి వరకు 43 కోట్లతోని అది కూడా రోడ్డు శాంక్షన్ అయింది కృష్ణారెడ్డి గారి హయాంలోనే. అది మీరు వరకు మీరు టేకప్ చేసిండ్రు. అంతేకాకుండా నిజాంపేట్ ఎక్స్ రోడ్ నుండి కల్లేరు వరకు అది 19 కోట్లతో, అది కూడా పెద్దసారి ఉన్నప్పుడు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే అది కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అంతేకాకుండా మనూర్ మండలంలో కూడా నారాయణఖేడ్ నుండి సంతపూర్ రోడ్ ఇది కూడా 6 కోట్ల రూపాయలతో. శంకరంపేట నుంచి నారాయణఖేడ్ వరకు ఇది రేగోడ్ మండలం వస్తుంది, అది కూడా మన ఎమ్మెల్యే గారికి కృషి ఉన్నదప్పుడు. ఇది కూడా 16 కోట్ల రూపాయలతో ఇది కూడా తీసుకోవడం జరిగింది. అంటే మేము ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఇది మేము ప్రజల సంక్షేమం కోరే నాయకులు, మా నాయకులు ఎప్పుడు కూడా మేము ఎప్పుడు చెప్పుకోలేదే ఇట్లా నేను చేసిన అని. ఇంకా అదే కానీ నారాయణఖేడ్ టు రాయిపల్లి ఇది కూడా కృష్ణారెడ్డి గారి హయాంలోనే మంజూరైంది, మీరు వర్క్ టేకప్ చేసారు. కొంచెం ఆలోచన చేయాలి సార్ మీరు, భూపాల్ రెడ్డి గారు అని చెప్పి మీతో మనవి చేస్తూ ఉన్నాం. ఇది మళ్ళీ రిపీట్ అయితే కనుక మరి దీనికి వేరే విధంగా మేము రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది కార్యకర్తలు. దయచేసి మీరు అర్థం చేసుకొని ఏదున్నా కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మేము అధికార పక్షంలో ఉన్నాం, కలిసి పనిచేద్దాం, ప్రజల కోసం పనిచేద్దాం అని చెప్పి ఈ సందర్భంగా మీతో మనవి చేస్తున్నాం.